ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఇదైతే ఏకాదశి రోజు చేసుకున్న పూజ అండి. కొంచెం డిలే అయింది. నేనైతే ఏకాదశి రోజు శివుడికి, శ్రీకృష్ణుడికి ఇంట్లో పూజతో పాటు అభిషేకం చేసుకున్నాను. ఏకాదశికి విష్ణుమూర్తిని ప్రార్థించాలంటారు కదండి, అలాగే శ్రీకృష్ణుడికి ఇలా తులసి దళాలతో అర్చన చేసుకున్నాను. శివయ్యకి అయితే అభిషేకం చేసుకొని 108 వస్త్రం విభూతితో చేసి వస్త్రం పెట్టుకొని మారేడు దళాలు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి, ఆషాఢ మాసం కాబట్టి తులసి దళాలైనా పత్రి దళాలైనా పువ్వులైనా చక్కగా ఫ్రెష్గా నీట్గా ఉంటాయండి. ఇప్పుడు మారేడు దళాలు కూడా నాకు చాలా వరకు దొరికినాయి కాబట్టి నేను శివాయ నమః, ఓం నమ శివాయ అనుకుంటూ 108 నామాలు చదువుకుంటూ ఇలా అయితే పెట్టుకున్నాను. ఒకరోజు ముందుగానే ఇవన్నీ సమకూర్చుకుంటాను కాబట్టి నెక్స్ట్ డే హడావిడి లేకుండా ఇలా చేసుకున్నాను. ఏకాదశి రోజు మేమైతే పండ్లు నైవేద్యంగా పెట్టుకుంటామండి. అలాగే లక్ష్మీదేవికి ఎర్ర పూలు ఇష్టం అంటారు కాబట్టి గన్నేరు పూల మాల అయితే కూర్చుకొని తాంబూలం అయితే సమర్పించుకున్నాను. తమలపాకులు, సోపు ప్యాకెట్, ఇలా అమ్మవారికి పసుపు కుంకుమ ఒక పండు అయితే పెట్టుకున్నాను. తర్వాత శివయ్యకి ఇలా మారేడు దళాలు పెట్టుకున్నాను. శ్రీకృష్ణుడికి తులసి దళాలు పెట్టుకొని పండ్లు అయితే ఏకాదశి కాబట్టి నైవేద్యంగా అవి అయితే పెట్టుకున్నామండి. ఏకాదశి రోజు మేము ఉపవాసం ఉంటాం కాబట్టి ఇలా పండ్లు అయితే పెట్టుకుంటాం. తొలి ఏకాదశి రోజు అంటే బిఫోర్ మూకుడు బాండి పెట్టాలంటారు. అవి చేగోళ్ళు, ఉడపలు లాంటివి చేసుకుంటామండి. ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉంటాము. పండ్లు, ద్రవ పదార్థాలు ఏవైనా తీసుకుంటాం. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పండ్లు నైవేద్యం పెట్టి ఇలా అయితే హారతి అయితే ఇచ్చుకున్నాను. మా ఇంట్లో ఉన్న పూలతో అయితే పూజ చేసుకున్నానండి. తులసి దళాలు కూడా శ్రీకృష్ణునికి 108 అయితే పెట్టుకున్నాను. తులసి దళాలను శివార్పణమంటూ విష్ణుమూర్తికి కానీ ఇలా శ్రీకృష్ణుని కానీ పెట్టుకుంటాం. మన తులసి దళాలు అంటే తులసి దళాలు పెట్టేటప్పుడు కూడా ఇంట్లో పూజ చేసే తులసి మాత నుంచి మనమైతే కొయ్యమండి. తర్వాత వేరే పక్కకు ఉంటాయి కదండి, నేనైతే కొన్ని సపరేట్గా పెట్టుకుంటానండి. తులసి చెట్టు వాటిని మనం ఏదైనా ఒకవేళ మనం పిల్లలకి దగ్గు, జలుబు లాంటివి ఉన్నప్పుడు తులసి దళాలు అంటే ఆకులు తెంపి తేనెకలకు ఇవ్వడానికి, అలాగే విష్ణుమూర్తికి సమర్పించడానికి తులసి మొక్క పూజించేది కాకుండా పక్కకు వేరే తొట్టిలో పెట్టుకుంటాం కదండి, వాటిని అయితే ఎలా కోసుకుంటాను. పండ్లు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యం చూయించిన తర్వాత హారతి అయితే ఇచ్చాను. ఇలా మంగళ హారతి అయిపోయిన తర్వాత ప్రదక్షిణాలు అయితే చేసుకుంటాను. తర్వాత తులసి పూజ కూడా చేసుకున్నాను. ఇలా ఏకాదశి రోజు మేమైతే పూజ చేసుకుంటామండి. పూజ చేసుకోవడమే కాకుండా ఇలా అయితే నైవేద్యం ఉడికిందంటూ ఏమి పెట్టామండి. ఇలా పండ్లు మాత్రమే, నారికేలం మాత్రమే నైవేద్యంగా పెడతాము. తొలి ఏకాదశి రోజు నేను ఇలా విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. శనివారం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా జనాభా రష్ అయితే ఉన్నారు. ఈ వెంకటేశ్వర స్వామిని కూడా మొత్తం తులసి దళాలతోనే అర్చన చేశారు. అలంకారం కూడా తులసి దళాలతోనే చేశారు. విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి అయితే అన్ని తులసి దళాలతో అలంకారం చేశారు. గుడిలో కూడా చాలా జనాభా అయితే రష్ అయితే చాలా ఉన్నారండి. అందరం కూడా దర్శనం చేసుకుందాము వెంకటేశ్వర స్వామిని. అందరం ఆరోగ్యాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో ఉన్న మిగతా అమ్మవారి స్వామి ఆలయంలో ఉన్న దేవత మూర్తులను కూడా దర్శనం చేసుకున్నాను. ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం శనివారం ఏకాదశి, తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి గుడిలో అయితే చాలా జనాభా అయితే ఉన్నారు. ఆ గుడిలో శనివారం అన్న సమారాధన ఉంటుంది. అన్నప్రసాదం కూడా సమర్పిస్తారండి. ఆ ప్రసాదాన్ని కూడా చాలా మంది భోజనం కూడా చేస్తారు. ఉపవాసం ఉన్నవాళ్ళు మాత్రమే తినలేరండి. నెక్స్ట్ డే రోజు ద్వాదశి అంటాం కదండి. ద్వాదశి రోజు స్నానం చేసి ఇల్లు తుడుచుకొని గడపలు కడుక్కొని పూజ అయితే చేసి నైవేద్యానికి అయితే దేవుడికి పెడతామండి. ఆ రోజు నైవేద్యంగా స్పెషల్గా టమాటా ఆలు అయితే చేశాను. అలాగే సిరా నైవేద్యం చేసుకున్నాను. అలాగే చిక్కుడుకాయ, బీరకాయ కొంచెం కర్రీస్ చేశాను. తర్వాత మేము స్పెషల్గా ఆదొండకాయ పులుసు అంటాం, ఆదొండకాయ సాంబార్ అంటామండి. శనగపిండి వేసి చింతపండుతో చేస్తాము. ఆ దొండకాయ దొరకలేదు కాబట్టి మామూలుగా దొండకాయ, బెండకాయ వేసి చేసాము. ఆ దొండకాయ అనేది హెల్త్కి మంచిది. అది కొంచెం గింజలుగా ఉంటుంది. అలాగే పెరుగు నైవేద్యం, అన్నం, ఇస్తారాకులు పెట్టుకున్నాము. దేవుడికి నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇలా అయితే పాపడాలు కొన్ని వేయించి పెట్టుకున్నాము. ఉపవాసం విడవడానికి ముందుగా దేవుడికి నైవేద్యం చూయించిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత, నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ ఉపవాసాన్ని అయితే మేము వదులుతామండి. ఇలా ఏకాదశి ఉపవాసం ఎంతమంది ఉంటారో కమెంట్ చేయండి. ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటారు. అందులో శనివారం తొలి ఏకాదశి వచ్చింది కాబట్టి ఇంకా మంచిది. ఇలా దేవుడికి అయితే ఇస్తారాకుల నైవేద్యం చూపిస్తాం. మా దగ్గర అయితే కొన్ని ఉంటాయండి, వీటినే పెడుతున్నాం. ఆకులతో అయితే దొరకవు. ఇలా ఉపవాసం అయిన తర్వాత పిల్లలకైతే పెట్టేసుకుని చేసుకున్నాము. అలాగే అంతకుముందు ఒక రోజు కూడా ఇలా హరి ఓం విఠల 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 హరి ఓం విఠల పాండురంగ విఠల రుక్మిణి రాయ్ విఠల పాండురంగ విఠల రుక్మిణి రాయ్ విఠల 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 విఠల
హరి ఓం విఠల 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 హరి ఓం విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల 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 హరి ఓం విఠల హరి ఓం విఠల సార్ పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టవెలపై తోసి ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై నిలువ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం హారతి వచ్చేటప్పుడు చాలా మంది కూడా కూర్చొని శనివారం సందర్భంగా ఇంత